పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న నాయకుడు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించి తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు. తరువాత యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి కరీంనగర్ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. తాజా ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యారు. కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రస్తుత తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు నుంచి కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. పార్టీలో ఆయన విధేయత మంత్రిగా పట్టం కట్టేలా చేసింది. స్వస్థలం కరీంనగర్. మల్లమ్మ సత్యయ్య దంపతులకు ఆయన 1967 మే 8న జన్మించారు. పొన్నం సతీమణి మంజుల. వారికి 2 కుమారులు, పృథ్వీ, ప్రణవ్. కాంగ్రెస్లో విద్యార్థి నేతగా, యువజన నాయకుడిగా ఎదిగిన పొన్నం ప్రభాకర్ మొదట్లో పిసిసి మీడియా సెల్ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2009 కాంగ్రెస్ టికెట్తో కరీంనగర్లో ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీల కన్వీనర్గా సేవలందించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యి దేశవ్యాప్తంగా ఫోకస్ అయ్యారు. 15వ లోక్సభ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన పొన్నం ప్రభాకర్ అంతకుముందు కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2 సార్లు ఓడిపోయారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. పార్టీ పట్ల ఆయన కమిట్మెంట్ను చూసిన కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.